కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తామని చెప్పేసి 23 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. కానీ కనీసం 10-12 గంటలు ఇచ్చే పరిస్థితి లేదు కరెంటు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చాలని అడుగుతున్నాం. ఈ రోజున రైతాంగానికి కరెంటు అవసరం వచ్చే పరిస్థితి వచ్చింది. హుస్నాబాద్ ప్రాంతంలో ఇక్కడ ప్రాజెక్టులు కేవలం వ్యవసాయ బావుల మీద బోర్ల మీదనే ఆధారపడి ఉన్నారు. కరెంటు అవసరం కనీసం ఉన్న 4 ఎకరాల్లో 2 ఎకరాల్లో పెట్టుకుందామంటే నీళ్ళు మారే పరిస్థితి లేదు. ఇలా కరెంట్ లేకపోవడం వల్ల ఇచ్చిన 10 గంటలలో కూడా 2 గంటలు ఎల్టీగా ఏదైనా చిన్న ప్రాబ్లంలు వస్తే ఆపడం జరిగింది. మరి 8 గంటల ఈ నీరు అందిస్తారని అడుగుతున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ రైతులకు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఈ రోజున హుస్నాబాద్ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో 24 గంటల కరెంటును ఇవ్వాలని చెప్పేసి కోరుతూ హుస్నాబాద్ కరెంటు డిఈ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ గౌరవ మంత్రి గారు ఉండడం జరిగింది. మంత్రివర్గంలో చర్చించాల్సిన అవసరం ఉన్నది. 24 గంటల కరెంటు లేకపోవడం వల్ల కనీసం 18 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతాంగం ఇబ్బంది పడుతుంది. మా ప్రాంతంలో ప్రాజెక్టులు మాకు కాలువల్లో మాకు నీరు వచ్చే పరిస్థితుల్లో మెట్ట ప్రాంతం రైతులంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పాల్సిన అవసరం కేబినెట్లో కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పి తప్పకుండా కనీసం 18 గంటలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరెంటు కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు హుస్నాబాద్ సబ్ స్టేషన్ వద్ద రైతులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత నాణ్యత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికలలో లబ్ధి చెందడం జరిగింది. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తుంది ఆ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈరోజు రాష్ట్రంలో అప్రకటిత కరెంటుతో 10 గంటలు కూడా కరెంటు ఇవ్వకుండా రైతులను అరికోస పెడతారు. ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ సబ్ స్టేషన్కి వచ్చి లాగ్ బుక్ను చూస్తే రోజు ఎంత కరెంట్ ఇస్తారు, ఎన్ని గంటలు కరెంట్ ఇస్తారు అనేది తెలుస్తుంది. ఇవాళ వాస్తవంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్ద డిమాండ్ లేదు. వర్షాలు లేక డిమాండ్ లేనప్పుడు కరెంటు పెద్ద ఇబ్బంది ఉండదు, ఇస్తే పెద్ద సమస్య ఉండదు. కానీ వీళ్ళు డిమాండ్ లేకపోయినా ఏ బాయిలాల నీళ్ళు మాదిక్కు లేక ఎవరు కరెంటు కూడా 1-2 గంటల కంటే బాయిలాలు వెళ్తలేవు కాబట్టి తక్కువ వినియోగం ఉన్నా కూడా కావాలని కుట్రలతోని రైతులు వ్యవసాయం చేయొద్దనే ఒక ధోరణితోని ఇవాళ 12 గంటలు అంటారు. కానీ ఇక్కడ డిఈ గారు చెప్తాడు 12 గంటలు కాదు 10 గంటలు కూడా ఇస్తలేడు. ఆ ఎల్టీ కింద తీసేసిన కరెంటు కూడా మరి మళ్ళీ వాళ్ళకు మనం 2 గంటలు ఇస్తాం, అది కవర్ చేస్తాం అనేది కూడా లేదు. వాళ్ళు మనల్ని ఇక్కడ వచ్చి ఎవరు అడుగుతారు, అడిగే నాదుడే లేడు అన్నట్టు ఇక్కడ ఒక నిరంకుశ పరిపాలన లెక్క తయారైంది. మంత్రికి రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే ముందుగాల ఇక్కడ రైతులకు నాణ్యమైన విద్యుత్ 18 గంటలు గత యాసంగిలు ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కరెంట్ అధికారులతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మా బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిఓ గారి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పేసి 420 హామీలు ఇచ్చి ఈరోజు 2 సంవత్సరాలే అధికారంలోకి వచ్చి నాణ్యమైన విద్యుత్ అందించలేక రైతులను మోసం చేసి ఈరోజు రైతులు నాటేసుకునే పరిస్థితులలో, పొలం దున్నుకునే పరిస్థితులలో నీళ్ళు అవసరం ఉంటాయి. కానీ ఈ సందర్భంలో వారికి కేవలం 10 గంటలు 8 గంటలు కరెంట్ ఇచ్చి వాళ్ళని విపరీతంగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు ఏదైతే 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిర్రో కేవలం 12 గంటలు 10 గంటలు ఇస్తారని చెప్పేసి ఈరోజు డిఈ గారే స్వయాన చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 24 గంటల కరెంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో హుస్నాబాద్ పట్టణంలో మంత్రి కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు హుస్నాబాద్ డిప్యూటీ డిఈ దగ్గర, ఎలక్ట్రిసిటీ అధికారి దగ్గర అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో
రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తలేరు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈరోజు అన్ని పార్టీలను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇది మెట్ట ప్రాంతం, వర్షాలు లేవు, ఉన్న బోరు బావులలో కాస్త కూస్తో నీళ్లు ఉంటే కూడా సరైన టైంలో కరెంటు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి పంటలు పండించుకునే పరిస్థితులు లేని పరిస్థితుల్లో బాధపడతా ఉన్నారు. గతంలో కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటల కరెంటు గతంలో ఇచ్చింది. మరి మీరు వచ్చి కూడా పూర్తి స్థాయిలో నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ మీరు 18 గంటలు అని చెప్పి పోయిన సంవత్సరం ఒక మాట చెప్పి 18 గంటలు రైతులకు ఇస్తున్నామని చెప్పి, కానీ ఈరోజు స్వయంగా రైతులకు 10 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. రైతుల గోసపుచ్చుకునే పరిస్థితి ఆలోచించవద్దు. రైతులకు మేలు చేయాలి, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. ఇప్పటికైనా స్పందించాలి. స్థానిక మంత్రివర్యులు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ సమస్యను, రైతాంగం ఇక్కడ మెట్ట ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత రైతుల ప్రజల దృష్టిలో పెట్టుకొని వారు కూడా పై అధికారులకు, విద్యుత్ అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకుపోయి విద్యుత్తును 18 గంటలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే మరి గౌరెల్లి ఈ ప్రధానంగా మేము గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా వర్షాలు అక్కడక్కడ వేరే దగ్గర వర్షాలు పడతా ఉన్నాయి. మరి గౌరెల్లి ప్రాజెక్టును నింపాలంటే వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి గ్రావిటీ, గతంలో ఒక 1 TMC నీళ్లు ఉన్నాయి, ఇప్పుడైనా మీరు కనీసం 4-5 TMCలు నింపేది ఉంటే ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులకు లాభం జరుగుతుంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులు బాగా ఆలోచించి ఆ మోటార్లు గౌరెల్లి ప్రాజెక్టు రన్ చేయించి నీళ్లు పోయించాలని చెప్పి ఇక్కడ రైతాంగం పక్షాన మేము మంత్రి గారిని కోరుతా ఉన్నాం.